బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు నందకుమార్ కు చెందిన డెక్కన్ హోటల్ తో సహా నివాసంలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితులు డెక్కన్ హోటల్లో బస చేసినట్లుగా సిట్ గుర్తించింది. దీనికి సంబంధించి ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయనే కోణంలో తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్పై తీర్పును ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ బీఫామ్తో గెలిచారని, ఆయనకు ఫిర్యాదు చేయడానికి అర్హత లేదని వాదించారు. ఈ కేసు చెల్లదని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ కోరగా న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు నందకుమార్ కు చెందిన డెక్కన్ హోటల్ తో సహా నివాసంలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితులు డెక్కన్ హోటల్లో బస చేసినట్లుగా సిట్ గుర్తించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. నిందితుడు నందకుమార్ కు చెందిన దక్కన్ హోటల్ తో సహా ఆయన నివాసము ఇంకా ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. నిందితుడి దక్కన్ హోటల్లో బస చేసినట్లు సిట్ అధికారులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయా అనే కోణంలో కూడా ఇప్పటికే తనిఖీలు అయితే చేపట్టారు. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు బెయిల్పై తీర్పును సిబిఐ కోర్టు సోమవారం వాయిదా వేసింది. ఈ కేసుపై సిబిఐ కోర్టు పరిధిలోకి రాదని పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు అయితే వినిపించారు. ఎమ్మెల్యే పై రోహిత్ రెడ్డి కాంగ్రెస్ బీఫామ్ లో గెలిచారని, ఆయన ఫిర్యాదు చేయడానికి అర్హత లేదని వాదనలు అయితే వినిపించింది. ఈ కేసు చెల్లదాన్ని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ కోరగా న్యాయస్థానం తీర్పును సోమవారానికి అయితే వాయిదా వేసినట్టు తెలుస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ లిఖిత.